హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 26వ భాగాన్ని వినేద్దాం. నందు విషయంలో ఇప్పటికీ కూడా నందు దగ్గరలో ఉంటే ఆ ఫీల్ వస్తుంది. తను నా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ప్రశాంతత. అందుకే ఆ రోజు కాల్ మాట్లాడుతూ వస్తూ ఉంటే అదే ఫీల్ రావడంతో ఫాస్ట్గా వస్తూ నందుని గుద్దేశాను. అప్పుడే తనని మొదటిసారి చూడ్డం. తనని చూడగానే మళ్ళీ ఆ ఫీల్ పోయి ప్రశాంతత. అందుకే ఎవరికి త్వరగా దగ్గర కాలేని నేను నందుకి బాగా దగ్గరైపోయాను. ఈరోజు కూడా కార్ డ్రైవ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీల్. అప్పుడే నందు రోడ్డు మీద కనిపించింది. తనని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చిన ఫీలింగ్ వచ్చింది. కానీ తన దగ్గరగా ఉన్నప్పుడల్లా నేను శ్వేతని ప్రేమించలేదా, తనని మోసం చేశానా అనే గిల్ట్ నన్ను వదలట్లేదు అంటాడు హర్ష. బావా, అంటే నువ్వు మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి నందు కూడా వచ్చిందంటావా? నువ్వు ఆ ఫీల్కి కారణం శ్వేత ఏమో అని తనని లవ్ చేస్తున్నాను అనుకున్నావా అన్నాడు శత్రు. లేదురా, నేను వెళ్ళిన ప్రతి మీటింగ్ ఏదో ఒక అనౌన్స్మెంట్ చేసేది. ఆ మీటింగ్స్కి స్టాఫ్ రారు, సో తను ఉండదు. ఒకవేళ ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చినా నెక్స్ట్ నేను అటెండ్ అయిన అన్ని అనౌన్స్మెంట్స్ మీటింగ్స్కి మాత్రమే తను ఉండే అవకాశమే లేదు అన్నాడు హర్ష. సర్లే బావా, నీకైతే మొత్తానికి నీ ట్రూ లవ్ దొరికింది. నీకు తనకి తెలియకుండా, ఇన్ఫ్యాక్ట్ నీకే తెలియకుండా తనని ప్రేమిస్తున్నావు. రే, నేను నందుని లవ్ చేయడం ఏంట్రా? సర్లే, కొన్ని రోజులు ఓపిక పట్టు, నీకే అన్నీ త్వరగా అర్థమవుతాయిలే. కానీ నందుని మాత్రం నువ్వు బాధపడి నువ్వు తన్ని బాధ పెట్టకు. సర్లేరా, ఇప్పటికే నందుని చాలా బాధ పెట్టా, ఇక వద్దు అన్నాడు హర్ష. సర్లేరా, వాళ్ళ ప్రదక్షిణలు అయ్యాయి అంటూ లేచి నలుగురు వెళ్ళిపోయారు. నువ్వు నందుని ప్రేమిస్తున్నావన్న శత్రు మాటలు గుర్తొచ్చాయి హర్షకి. ఎందుకో అవి చాలా నచ్చాయి. ఆ మాటలు తలుచుకుని నవ్వుతూ నందును చూశాడు. నందు బుజ్జిగా బజ్జునుంది. తనని చూసి నవ్వి తన నుదుటిన ముద్దు పెట్టుకుని తనని దగ్గరికి లాక్కుని తన తలని భుజం మీద పెట్టుకుని తన చుట్టూ చెయ్యేసి నందు జుట్టు సవరిస్తూ పడుకుంటాడు. నందు కూడా నిద్రలో హర్షాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. మార్నింగ్ నందు లేచేసరికి పొద్దున్నే లేచే అలవాటు ఉన్న హర్ష అప్పటికే లేడు. ఈయనెక్కడికి వెళ్ళారు ఎంత పొద్దున్నే అనుకుంటూ పక్కన చూసేసరికి వాళ్ళ పెళ్లి ఫోటో గోడకి లేదు. దాని ప్లేస్లో కొత్త ఫోటో. అది చూడంగానే నందు పెదవులపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు. అది వాళ్ళు మొన్న డిన్నర్కి వెళ్తున్నప్పుడు వేసుకున్న డ్రెస్లో ఫోటో. ఇద్దరు స్టెప్స్ దిగుతూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ వస్తున్న పిక్ అది. చాలా చాలా నచ్చేసింది నందుకి. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమగా తరుముతూ చూసి బాల్కనీ డోర్ తీసింది. అక్కడే నిలబడి పక్కనే ఉన్న పార్కును చూస్తున్నాడు హర్ష. డోర్ సౌండ్ విని వెనక్కి చూసి గుడ్ మార్నింగ్ నందు అన్నాడు నవ్వుతూ. గుడ్ మార్నింగ్ హర్ష గారు. ఒక్కరే నిలబడకపోతే నన్ను కూడా లేపాల్సింది కదా అంది పక్కనే వచ్చి నిలబడుతూ. నిన్న బాగా టైర్డ్ అయిపోయావు కదా, అందుకే లేపలేదు అన్నాడు. నందు నవ్వి అవును, ఆ ఫోటో ఫ్రేమ్ ఏంది అంది. నేనే పెట్టాను, ఏ బాలేదా అన్నాడు. చాలా చాలా బాగుంది. అసలు ఆ ఫోటో ఎక్కడిది? మనం ఆ రోజు ఫొటోస్ కూడా దిగలేదు కదా అంది. అదా, ఆ రోజు మనం బాగున్నామని అమ్మ ఫోటో తీసిందంట. నిన్న రూమ్లో మన పెళ్లి ఫోటోలో మన ఫేక్ నవ్వులు నచ్చలేదు, అందుకే నిన్నే ఫోటో ఫ్రేమ్ చేయించి నువ్వు పడుకున్నాక వచ్చింది, వెంటనే పెట్టేశా అన్నాడు. నందు హర్ష రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నాడు. తనపై హర్ష ప్రేమ తనకు తెలుస్తుంది, కానీ ఎందుకో దూరం పెడుతున్నాడు అని అర్థం. తను కూడా మామూలుగా అయిపోయింది. హర్ష మాటలకి నవ్వి సరే ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేతురు గాని అని ఆఫీస్కి వెళ్ళాలిగా అంది. ఈరోజు వెళ్ళట్లేదు నందు, వర్క్ ఏమీ లేదు. చారీకి మేనేజ్ చేయమని చెప్పాను, తను చూసుకుంటాడు. చారీ గారు వచ్చేసారా? వాళ్ళ పాప ఎలా ఉందట అంది ఎక్సైట్ అవుతూ. హర్ష నవ్వి 2 days అయింది, పాప బాగుందట. ఇంకో 2 monthsలో వస్తుందట, అప్పుడు చూడ్డానికి వెళ్దాంలే అన్నాడు. ఓకే హర్ష గారు, మీరు ఫ్రెష్ అవ్వండి అని తను ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. హర్ష కూడా కాసేపు బాల్కనీలో నిలబడి పార్కుని, కొలన్ని, అక్కడున్న పక్షుల్ని చూస్తూ ఉండి తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. హర్ష వచ్చేసరికి సోఫాలో శత్రు, అరుణ్లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. హర్ష కూడా వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంటాడు. ఏరా, పొద్దున్నే లేచినట్టున్నావు, నిద్రపోలేదా అన్నాడు హర్ష శత్రుని. ఎక్కడ బావా, వాడున్నాడే వెధవా, వాడింకా మారలేదు బావా, మమ్మల్ని ఇద్దరిని రాత్రంతా కొల్లబొడి చేశాడు అన్నారిద్దరు. ఏమైందిరా, మీరేం చేశారు అన్నాడు. మేమేం చేస్తాం బాబు, నీ బ్లడ్ ఫ్రెండ్ని, వాడే కదులుతూ కింద పడతావు, మధ్యలో పడుకోరా స్వామి అన్నా, అందుకే కొట్టాడా అన్నాడు హర్ష. దానికే కొట్టేసిన బావుండు, మాకు తిప్పలు తప్పేవి అన్నారు. మరేం చేశారా? వాడి బుద్ధిగా బుద్ధ విగ్రహంలా సైలెంట్గా మధ్యలో బొజ్జున్నాడు. మేం కూడా వాడి మనసు బాగున్నట్టు లేదులే అని లైట్ తీసుకుని చెరో పక్క సెటిల్ అయ్యి ఇలా పడుకున్నామో లేదో ఇద్దరం భూమాతని ముద్దాడాం అంటూ బిక్కమొహం వేశారు.
ఆ అన్నాడు హర్ష అర్థం కాక. వా అంటూ ఇద్దరిని చెరో లెగ్గుతో బాల్ని తన్నినట్టు తన్నేశాడు బావా అంటూ ఏడుపు మొహాలేశారు. హర్ష ఆపకుండా నవ్వేశాడు. ఇద్దరు హర్షాని గుర్రుగా చూసి నీకు నవ్వొస్తుందా అన్నారు. సారీ సారీ నెక్స్ట్ అన్నాడు నవ్వు ఆపుకుంటూ. నెక్స్ట్ ఏముంది పాపం బిడ్డ నిద్దట్లో ఉన్నాడేమో అని మరి సరిగ్గా పడుకోబెట్టి ఈసారి ఇద్దరం పక్కపక్కన పడుకున్నాం. ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు హర్ష. ఈసారి ఏం గుర్తొచ్చిందో మహానుభావుడికి. రే ప్లీజ్ రా వదిలేయండిరా అంటూ 2 కాళ్ళతో తన్నాడు. ఈసారి నేను పచ్చడైపోయిన బావా అంటూ చెప్పుకొచ్చాడు అరుణ్. అంటే శత్రు నీ మీద? శత్రు ఏం కర్మ, వాడు కూడా నా మీదే పడ్డాడు యాదవ అన్నాడు కసిగా ఏడుస్తూ. హర్ష నవ్వుకుంటున్నాడు. శత్రు అరుణ్ ఇద్దరు కోపంగా చూస్తున్నారు. సారీ సారీ తర్వాత అన్నాడు హర్ష. నీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది అని ఉడుక్కుంటూ. ఇంకా తర్వాత ఏముంది, వాణ్ణి అటు జరిపి ఇటు జరిపి అక్కడ ఇక్కడ పడుకొని మొత్తానికి ఇలా కాదని వాణ్ణి ఎత్తి సోఫాలో పడేశాం. నీ సావు నువ్వు సావని. అప్పటికే టైం 3:30 అయింది. అప్పుడు పడుకున్నాం. మరి అప్పుడే లేచారే అన్నాడు హర్ష కన్సర్న్గా. హా మేమెక్కడ లేచాం, వాడే ఇంతసేపు పడుకున్నావేంట్రా వెదవల్లారా, జాగింగ్కి వెళ్దాం రండి అని లేపేశాడు దరిద్రుడు. ఇంకా ఇద్దరం లేచి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టేద్దామని లేచేసరికి వాడు వాష్రూమ్లో దూరి ఇద్దరి ముఖాన నీళ్లు కొట్టేశాడు దుర్మార్గుడు. ఇంకా నిద్ర మొత్తం ఫసక్ అన్నారు నిరాశగా. కానీ ఏ మాటకు ఆ మాట, వాడు మాత్రం అదృష్టవంతుడు బావా. మేమెన్నిసార్లు వాడిని ఎత్తి పట్టుకున్నా వెదవ కొంచెం కూడా మెలకువకు రాలేదు అన్నారు వాళ్ళు. మరి వాడిని ఏం అనలేదా అని అడిగాడు హర్ష క్యూరియస్గా. ఎందుకు అనలేదు వెదవుడు, బండకేసి బాదినట్టు మంచానికేసి బాధేశాం అన్నారు ఇద్దరు కసిగా. ఫుల్లుగా నవ్వేశాడు హర్ష. హర్ష నవ్వుకి శృతి కలిపాడిద్దరు. ఇంతకీ వాడేడ్రా అన్నాడు హర్ష. లోపలే ఉన్నాడు, మీరెళ్ళిండి వస్తా అన్నాడు. సరే అని ఆలోచనలో పడ్డాడు హర్ష. కొంతసేపటికి నందు వచ్చి ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ పిలుస్తుంది. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి సౌజన్య, సుహా, రేవతి, అనురాధ, రజని, సుచిత గారు లంచ్ ప్రిపరేషన్లో బిజీగా కిచెన్లో ఉన్నారు. అంజు, నందు, పద్దు, మృదుల డైనింగ్ టేబుల్ దగ్గర, సుశీల్, శ్రీనివాస్, అరవింద్, హరి, మురళీకృష్ణ, ప్రతాప్ గార్లకి దగ్గరుండి వడ్డిస్తున్నారు. ప్రియ ప్రత్యూషలకి ఆడిస్తూ తినిపిస్తుంది. వాళ్ళంతా విసిగిస్తున్నా కూడా పుచ్చకిస్తూ తినిపిస్తున్న ప్రియని ఆరాధనగా చూస్తూ, పర్లేదు ఇది చాలా మారింది. కాలేజీలో ఉన్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాయడానికే బద్దకించేది, ఇప్పుడేమో ఇంత ఓర్పుగా ఉంటుంది అనుకున్నాడు అరుణ్. వీళ్ళు వెళ్ళడం, పెద్దవాళ్ళు తినేసి లేవడం ఒకేసారి అవగా అంతా వెళ్ళి చైర్స్లో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూ బయట ల్యాండ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వస్తాడు రవి బయటికి. హరిప్రకాష్ గారు ఉన్నప్పుడు రవి ప్రవర్తించే తీరు గమనిస్తుంది నందు. రవితో పాటు శ్రీధర్ కూడా వచ్చి కూర్చోవడంతో వాళ్ళ పతులకు, కాబోయే పతులకు వడ్డించి వారి పక్కన కూర్చుంటారు సతులు. నందు పిల్లలకి తినిపించడం అవడంతో ప్రియను కూడా పిలుస్తుంది. అంతా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ కానిస్తారు. వీళ్ళవి అయ్యాక అమ్మల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి తినిపిస్తారు పిల్లలు. అలా కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం కూడా భోజనాలు చేసేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. హర్ష వచ్చిన 10 నిమిషాలకి అన్నీ సర్ది గదిలోకి వస్తుంది నందు. హర్ష కూర్చొని వర్క్ చేసుకోవడం చూసి వర్క్ లేదన్నారంది. చిన్న మెయిల్ నందు అయిపోయింది, ఏదైనా మాట్లాడాలా అన్నాడు. మీ వర్క్ కానివ్వండి చెప్తాను అంది. ఒక 2 minutes వర్క్ అవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పు అంటాడు హర్ష. అది రవి అన్నయ్య ఎందుకు పెద్దమామయ్య గారికి కనిపించకుండా తిరుగుతున్నాడు, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఆయన్ని చూస్తే చాలా బాధగా మారిపోతున్నాడు అంది బాధగా. నాన్నకి రవి మన ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు అన్నాడు. అదేంటి అర్థం కాకుండా అడిగింది. రవి నాన్న ఎనిమి కొడుకు అందుకు. రవి అన్నయ్యకి అమ్మా నాన్న లేరు కదా? లేరు, ఒకప్పుడు ఉండేవారు, ఎప్పుడో చనిపోయారు. ఎలా? నీకు చెప్పాను కదా బాబాయి ఆనంద్, సారథి ప్రకాష్ వర్మ వాళ్ళు, విక్రమ్ అంటే అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారని. వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన ఆపోజిట్ కార్ రవి వాళ్ళది. వాట్? అవును, అప్పుడు రవి కూడా కారులో ఉన్నాడు. డాడీకి యాక్సిడెంట్ అయింది, బాబాయ్ వాళ్ళకి అని కాల్ రాగానే అక్కడికి వెళ్ళారు. పోలీసులు రవి వాళ్ళ కార్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో బాబాయ్ వాళ్ళ కార్ని గుద్దేసిందని, 2 కార్లు ఫోర్స్గా గుద్దుకోవడంతో ఫ్రంట్ సీట్లోనే 4 స్పాట్ డెడ్ అని, రవిని వాళ్ళ నాన్న బయటికి తోసేయడంతో చిన్న చిన్న దెబ్బలతో బ్రతికాడని రవిని చూపిస్తూ చెప్పారట. డాడీకి రవిని చూసి తనని అలా వదిలే బుద్ధి కాక వాళ్ళు ఎవరూ లేకపోవడంతో డాడ్ వాడిని మన ఇంటికి తీసుకొచ్చేశారు. అప్పుడే విక్రమ్ కూడా వచ్చాడు మన ఇంటికి. తర్వాత అందరం అలా కలిసి పెరిగాం. నాన్నకి డాడ్ రవిని తీసుకురావడం ఇష్టం లేక
రవితో మాట్లాడరు, వాడిని దగ్గరికి తీసుకోరు. రవికి మాత్రం ఆయనంటే అభిమానం. ఏదో రోజు ఆయన దగ్గరికి తీసుకోపోతారా అని చూస్తాడు. వాడుంటే ఆయనకి కోపం వస్తుంది, దూరంగా ఉంటాడు అన్నాడు హర్ష. నందు అప్పటికే కళ్ళనీళ్లతో అంత సరదాగా ఉండే రవి అన్నయ్యలో ఇంత బాధ ఉందా అనుకుంటుంది. హర్ష నందు కన్నీళ్లు తుడిచి, బాధపడకు నందు, నాన్న వాడిని తప్పకుండా దగ్గరకు తీసుకుంటారు. ఈలోపు మనమంతా ఉన్నాం కదా అన్నాడు. అని. అవును, మీరెందుకు మావయ్యని డాడ్ అని, పెదమావయ్యని నాన్న అంటారు అంది. హర్ష నవ్వి, చాలా సిల్లీ రీజన్ నందు అంటాడు. అదేంటో చెప్పండి, మీకు కూడా పెదమావయ్య వాళ్ళతో బాండింగ్ ఎక్కువ కదా అంది. అవును, నాన్న వాళ్ళకి అంజు తర్వాత పిల్లలు లేరు. బాబాయ్ వాళ్ళు నానమ్మ వాళ్ళతోనే ఉండేవాళ్ళు. ఇక వీళ్ళకి నెక్స్ట్ పుట్టిన నేనంటే చాలా గారంలే. వాళ్ళు మన ఇంట్లోనే ఉండడంతో నన్ను ముద్దు చేసేవాళ్ళు. అమ్మ డాడేమో అంజుని ఆడించేవారు. అలా ఆది వాళ్ళని అమ్మ నాన్నని, వాళ్ళ అమ్మ నాన్నని మామ్ డాడ్ అని పిలుస్తూ ఉండేది. నేనేమో మా అమ్మ నాన్నని అమ్మ నాన్న అని పిలవడానికే అంజు ఉంది, మరి పెదనాన్నలకి నేను తప్ప ఎవరు లేరు కదా అని మా అమ్మ వాళ్ళని అమ్మ డాడ్ అని, పెద్దనాన్న వాళ్ళని అమ్మ నాన్న అంటారు చిన్నప్పటి నుండి. ఇక అలాగే అలవాటైపోయింది అన్నాడు నవ్వుతూ. నందు కూడా నవ్వుతూ, అంటే చిన్నప్పటి నుండే మీకు ఈ జాలి తెలివితేటలన్నమాట అని అంది. హర్ష కూడా నవ్వాడు. అవును హర్ష గారు, పెద్దత్తయ్యకి రవి అన్నయ్య అంటే ఇష్టమే కదా, మరి మామయ్యకి ఎందుకు నచ్చడు అంది. నాన్నకు కూడా రవి అంటే ఇష్టమే, కానీ శత్రువు కొడుకు అనుకుంటూ ఉంటారు, అందుకే అలా ఉంటారు అన్నాడు బాధగా. అసలు రవి అన్నయ్య నాన్నగారికి పెద్ద మామయ్యకి శత్రుత్వం ఏంటి అంది నందు. తెలియదు నందు, నాకు ఇవే తెలుసు అన్నాడు. తెలుసుకుందాం హర్ష గారు, రవి అన్నయ్య మొహంలో సంతోషం చూడాలి మనం అంది. కానీ ఎలా అన్నాడు హర్ష. నేను చెప్తాను అంటూ వచ్చింది ఓ స్వరం. ఇద్దరు డోర్ వైపు చూస్తారు. అక్కడ రేవతి గారుంటారు. అత్తయ్య అంటూ లేచి నిలబడుతుంది నందు. నేను చెప్తానమ్మా అంటూ లోపలికొచ్చి డోర్ వేసేస్తారు రేవతి గారు. అమ్మ అంటూ దగ్గరకు వస్తాడు హర్ష. హర్ష చేయి పట్టుకొని తీసుకెళ్లి బెడ్పై కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని నందును చూస్తారు. నందు కూడా ఆవిడ పక్కనే కూర్చుంటుంది. ఇప్పుడు హర్ష నాన్న అనేది హరి గారిని, డాడ్ అనేది అరవింద్ గారిని మీకు అర్థమైందనే అనుకుంటా. అమ్మా, నాన్నకి రవి వాళ్ళ నాన్నకున్న శత్రుత్వం ఏంటి అన్నాడు హర్ష. ఆవిడ విరక్తగా ఒక నవ్వు నవ్వి, అది శత్రుత్వం కాదు నాన్న, బంధుత్వం అంది. ఏంటి బంధుత్వమా అన్నాడు. రవి ఎవరో కాదు, స్వయానా నా మేనల్లుడు అన్నారు. వాట్ అని ఇద్దరు షాక్ అయ్యారు ఒక్కసారిగా. రవి నాన్న ప్రభాకర్ నా అన్నయ్య అన్నారు. అవునా, మరి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు చెప్పలేదమ్మా? మనం ఎంతమంది ఉన్నా కూడా వాడినొక అనాథ అనుకున్నప్పుడు కూడా వాడికి మనమంతా ఉన్నామని ఎందుకు చెప్పలేదు అన్నాడు హర్ష ఆనందం బాధ కలగలిపి. మీ నాన్న కోసమే అన్నారు. నాన్న కోసమేంటి? అసలు నాన్న ప్రాబ్లం ఏంటి అన్నాడు. నీకు తెలుసు కదా నాన్న, నాది మీ నాన్నది లవ్ మ్యారేజ్ అని. మా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తర్వాత మా అమ్మ నన్ను ఇంటి గడప తొక్కొద్దని చెప్పి గెంటేసింది. మా అన్నయ్య మాత్రం మా అమ్మకు తెలియకుండా నన్ను మీ నాన్నని కలిసేవాడు. మా అన్నయ్య మీ నాన్న కలిసే చదువుకున్నారు. మా కాలేజీ అవ్వడంతో మేము ప్రేమించుకున్నాం. నాలాగే మీ చిన్నత్తయ్య కూడా మా అన్నయ్యని ప్రేమించింది. ఆ మాట మీ నాన్నతో చెప్పింది. ఆయన చెల్లిని మీద ప్రేమతో ముందు వెనక ఆలోచించకుండా మాట ఇచ్చేశారు. దాంతో మీ చిన్నత్తయ్య మా అన్నయ్య మీద ఆశలు పెంచుకుంది. ఈ విషయం మా అన్నయ్యని అడిగితే, సరే నేను అమ్మని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాడు మీ నాన్నకి. కానీ నాకు తెలుసు మా అమ్మ ఒప్పుకోదని. అదే విషయం మీ నాన్నకి చెప్తే నా మాటలు పట్టించుకోలేదు. మా అన్నయ్య ఎంత బ్రతిమలాడినా నువ్వు ఎవరిని అయినా చేసుకో ఒప్పుకుంటాను, కానీ నా మాట కాదని ఈ ఇంటి పరువు తీసిపోయిన దాని కుటుంబం నుండి మాత్రం పిల్లని తెచ్చి నా కోడలు చేస్తా అంటే అస్సలు ఒప్పుకోను అని తేల్చి చెప్పేసి, నువ్వు కూడా నా మాట కాదని దాన్ని చేసుకుంటే నేను చస్తానని బెదిరించి అప్పటికప్పుడు మా మామయ్య కూతురుతో మా అన్నయ్య పెళ్లి చేసేసింది. మా అన్నయ్యకి పెళ్ళయిందని తెలిసి మీ చిన్నత్తయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మా అన్నయ్య వల్లే తను మాటిచ్చి తప్పడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని మొత్తం నేరాన్ని మా అన్నయ్య మీద వేసి తన మీద కోపం పెంచుకున్నారు మీ నాన్న. ఆ తర్వాత మా అన్నయ్య కూడా మీ నాన్నని క్షమించమని అడగడం, మా అమ్మ గురించి చెప్పినా వినకపోవడంతో ఆయనే అర్థం చేసుకుంటారని వదిలేశాడు. కానీ ఆయనకి తెలియకుండా నాకు ఫోన్ చేసేవాడు, ఆయన గురించి కనుక్కుంటూ ఉండేవాడు. అలా అలా మా అన్నయ్య కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం, రవి పుట్టడం, మా అమ్మ చనిపోవడం జరిగిపోయాయి. కొన్ని రోజులకి మీ నాన్నకి నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్న విషయం తెలిసిపోయింది. అయినా నమ్మలేదు, నన్నేమీ అనలేదు. నా కారణంగా నీ తల్లికి కుటుంబానికి దూరం అయ్యావు.
ఇప్పుడు మళ్ళీ నీ అన్నకి కూడా దూరం అవ్వకు, కానీ నమ్మి గుడ్డిగా మోసపోకని చెప్పి వదిలేశారు. అలా రవికి 7 సంవత్సరాలుండగా మీ డాడీకి మీ బాబాయ్ కారుకి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో మీ డాడ్తో పాటు మీ నాన్న కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే తెలిసింది మీ బాబాయ్ వాళ్ళతో పాటు మా అన్నయ్య వదిన కూడా చనిపోయారని. మీ నాన్న వద్దన్న మీ డాడ్ వినిపించుకోకుండా నా కొడుకుతో పాటు వీడు నాకు ఇంకొక కొడుకు అవుతాడని రవిని తీసుకొచ్చేశారు. తర్వాత మీ బాబాయ్ వాళ్ళతో పాటు మా అన్నయ్య వాళ్ళకు కూడా జరిపించారు. రవి నా అన్న కొడుకు అన్న విషయం నాకు, మీ నాన్నకి, మీ డాడీకి, పెద్దత్తయ్యకి మాత్రమే తెలుసు. మా అన్నయ్య పెళ్లి జరిగి మీ అత్త చనిపోయినప్పటికీ మీ డాడీకి పెళ్లి కాలేదు. అందుకే సుహాకి కూడా తెలియదు. కానీ నా మేనల్లుడిని నాకంటే మా అన్న వదిలిన కంటే ప్రేమగా పెంచారు. వాడికి నేనే అత్త అని పిలవడం అలవాటు చేశాను. నేను అలా వాడికి దగ్గరవుతున్నానని, వాడు ఉన్న ఇంట్లో నేను ఉండలేనని నన్ను తీసుకుని అంజలిని ఇక్కడే వదిలేసి అమెరికా తీసుకెళ్ళిపోయారు. కానీ నాకు ఆయన కళ్ళల్లో వాడి మీద ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని ఆయన కోపం కమ్మేస్తుంది. ఆయన ఎప్పటికీ మారుతారు, వాడిని ఎప్పటికీ దగ్గరకు తీసుకుంటారు. వాడికి మాత్రం ఎంతమంది ప్రేమను పంచుతున్న ద్వేషించే ఈ మనిషి అంటే ప్రాణం. అదేంటో వాళ్ళ నాన్నలాగా అని కన్నీళ్లు పెట్టుకుంటారు రేవతి. కానీ వాడిని ఆ రోజు మీ డాడ్ పట్టించుకోకపోతే నిజంగానే అందరూ ఉన్న అనాథ అయ్యేవాడు. మీ నాన్న వాడిని చేరదీసి అన్నయ్య ఆస్తిని రవి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించి అన్నయ్య బిజినెస్ని తను చూసుకుంటూ రవికి మెజారిటీ వచ్చాక మన కంపెనీలో మెర్జ్ చేసి వాడి పేరు మీద ఆ కంపెనీ షేర్స్ అన్ని రాసేసి వాడికి కూడా తెలియకుండా అవన్నీ డిపాజిట్ చేస్తున్నాడు. ఇదంతా కేవలం నా మీద అభిమానం, మా అన్నయ్య మీద నమ్మకం, మీ నాన్న స్నేహం మీద గౌరవం, బాధ్యతతో మాత్రమే చేస్తున్నాను అని చెప్తాడు అరవింద్. అక్కడే మీ నాన్న వ్యక్తిత్వం, గొప్పతనం తెలుస్తాయి నాకు. ఇప్పుడు నువ్వు కూడా మీ నాన్నలాని విక్రమ్ మీద ప్రేమ, నమ్మకం, అభిమానంతో, మీ బాబాయ్ మీద ఉన్న ఇష్టంతో సారథి ట్రస్ట్ని స్టార్ట్ చేసి రన్ చేస్తున్నావు అంటూ ముగిస్తారు రేవతి గారు. జరిగిందంతా విన్న నందు, హర్షాలు షాక్ అవుతారు. ఇంత జరిగిందా అని. ఇద్దరికి అరవింద్ గారి మీద గౌరవం, అభిమానం రెట్టింపు అవుతాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.